హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చూద్దాం. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలి అనుకుంటారా? నేను ఇంతకుముందు ట్రాక్టర్ అమ్మేటప్పుడు చాలామందికి ట్రాక్టర్ అమ్మకానికి పెట్టిన యూట్యూబ్లో. అయితే మస్తు మంది ఏమన్నారంటే ఫొటోస్ పెట్టండి అని చాలామంది అంటూ ఉంటారు. ఫొటోస్ పెట్టడంలో తేడా ఏంటి అంటే, మనం ఎంత పాత బండి అయినా మనం దానికి ఆయిల్ పెట్టి మంచిగా నీట్నెస్గా తుడిచి చేసి ఫోటో పంపిస్తే మనకు అంతేం ఉండదు. ఎప్పటికైనా బండిని ఎలా చెక్ చేయాలి, బండి కండిషన్ ఎలా ఉంది, ఏం కథ మొత్తం చెక్ చేయాలంటే ఈరోజు ఆ వీడియో మొత్తం మనం తెలుసుకుందాం. ఒక 5 తెలుసుకోవాలి ఏమేమి చెక్ చేయాలి, ఏం కథ అని. చాలామంది అంటుంటారు మోడల్ అని. ఓకే, మోడల్ చూసినా పర్వాలేదు, ఏది బండి అన్నీ చూడొచ్చు. కాకపోతే మనం కొన్ని మేజర్గా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, చాలామంది బండి మెయింటైన్ చేస్తారు. క్లచ్ ప్లేట్, అలాగే వచ్చేసి మన గేర్ బాక్స్, అలాగే వచ్చేసి గేర్ ఆయిల్ చేంజ్, మన ఏది అన్నీ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాతనే మనం బండి తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ చెక్ చేయకపోతే ఏం జరుగుతుందంటే, మనం తీసుకున్నాక అవన్నీ మెయింటెనెన్స్ చేయాలంటే మనకు మినిమం అవన్నీ చేయాలంటే చాలా డబ్బులు అయితే అవుతాయి. మనం రేటు పెట్టిన దానికంటే అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. అది ఏమేమో ఈరోజు మొత్తం వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా బండి తీసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి, ఏం చేయాలి, ఏంటిది మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఏమేమి చెక్ చేయాలనో అని మీకైతే చెప్తా, క్లారిటీగా చూడండి. చాలామంది వచ్చి ఏం చేస్తారు, సెల్ఫ్ కొడతారు. మ్యాక్సిమం వచ్చేసి బండి రన్నింగ్ ట్రయల్ చూస్తారు. అవి చూసి మ్యాక్సిమం బండి చూసి అయితే వెళ్ళిపోతారు. బండి మేజర్గా మనకు ప్రాబ్లం ఇచ్చేది ఏంటంటే, ఎక్కువ శాతం మనము చాలామంది ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయరు. ఓకేనా, ఫస్ట్ మనం బండి దగ్గరికి వచ్చి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసి ఎన్ని రోజులు అయితే తెలుసుకోవాలి. అలాగే వచ్చేసి ఇంకోటి నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంది, గేర్ ఆయిల్ కూడా ఎన్ని రోజులు అయితే చేంజ్ చేసి ఏంటి అని తెలుసుకోవాలి. ఎందుకంటే అది చాలామంది ఒక 3000 గంటలు 4000 గంటలు అయితే నడుపుతారు. ఎక్కువ మంది కొందరు 2500 గంటలు నడుపుతారు. కొందరు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు అయితే 1500 గంటలకు చేంజ్ చేస్తారు. మ్యాక్సిమం 2000 పైన నడుపుతారు. ఎప్పటికైనా మనం ఒక గేర్ ఆయిల్ చేంజ్ చేయాలంటే మ్యాక్సిమం మనకు 12,000 నుంచి 13,000 వరకు అయితే ఖర్చు వస్తుంది. ఎందుకంటే మెకానిక్ ఛార్జెస్ అవంటే ఒక 13,000-14,000 వస్తాయి. అలాగే వచ్చేసి అది కూడా తెలుసుకుంటే దాంట్లో మనకు 14,000 తగ్గుతాయి. అలాగే వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, క్లచ్ ప్లేట్ ఎలా ఉంది, ఎన్ని రోజులు చేంజ్ చేసి అని మనము వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఒక క్లచ్ ప్లేట్ చేంజ్ చేయాలన్నా ఏం జరుగుతుందంటే, ఒక క్లచ్ ప్లేట్ చేంజ్ చేయాలన్నా 18,000 నుంచి 20,000 మాత్రం అయితే ఖచ్చితంగా అవుతుంది. మెకానిక్స్ ఛార్జెస్ తోటి 22,000 అయితే అవుతుంది. ఓకేనా, ఒకవేళ వాళ్ళు కొత్త క్లచ్ ప్లేట్ చేంజ్ చేసి ఉంటే మనకు కొత్త సెట్ వేస్తే మనకు 20,000 వస్తుంది. మన పాతలు కటింగ్ చేసి పెడితే మనకు మళ్ళీ రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అది కూడా మంచిగా చెక్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి మనం ఎప్పుడైనా ఇంకోటి చెక్ చేయాల్సి ఏంటంటే, మనం బండి కొనేటప్పుడు ఫోటో చూసి బండి దగ్గరికి వచ్చుడు కాదు. ఎప్పుడైనా ఒక బండి ఉందంటే బండి దగ్గరికి వచ్చి బండి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం కదా చెక్ చేసుకోవాలి. మనం వచ్చేసి కింపిన్ బుషులు ఎలా ఉన్నాయి, అలాగే సెంటర్ పిన్ ఎలా ఉంది. ఓకేనా, అలాగే వచ్చేసి మన గేర్ ఆయిల్ చేంజ్ చేసిర్రా లేదా, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిర్రా లేదా, అలాగే వచ్చేసి మన టైర్స్ ఎంత పర్సెంట్ ఉన్నాయి. ఓకేనా, ముంగ టైర్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం బండి తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది నేను ఒక ఫొటోస్ పెట్టేసరికి నాకైతే ఒక 500 మంది ఫోన్ చేసిర్రు, అన్న ఫొటోస్ పెట్టని. కానీ ఫొటోస్ పెట్టిన దాంట్లో లాభం ఏం లేదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఫొటోస్ ఏముందంటే, ఇప్పుడు దీన్ని నేను కడగాక మినిమం ఒక 20 డేస్ అయితే అవుతుంది. దీన్ని ఏం చేస్తాడంటే, కడగకుంటే దుమ్ము ఉంటుంది. ఓకేనా, దుమ్ము దించి పెడితే పాత బండి అంటారు. నీట్గా తుడిచి దీనికి ఆయిల్ పెట్టిననుకో సిల్ బండి ఇప్పుడే షోరూమ్కి వెళ్ళి తీసినాకోవచ్చు. ఎప్పుడైనా మనం మన దగ్గరలో అమ్మే బండి మన దగ్గరలో ఉందంటే ఆ బండి దగ్గరికి వెళ్ళాలి. బండి దగ్గరికి వెళ్ళి గేర్ ఆయిల్ చేంజ్ చేసిర్రా లేదా, క్లచ్ ప్లేట్ చేంజ్ చేసిర్రా లేదా, అలాగే వచ్చేసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిర్రా లేదా, టైర్స్ మన రీడింగ్ ఎన్ని గంటలు నడిచింది, మినిమం మన రీడింగ్ ఇట్లా మనకు మినిమం ఒక 2000 గంటలు నడిచింది అనుకో. మ్యాక్సిమం రీడింగ్ 2000 గంటలు నడిస్తే మనం చేయాల్సింది ఏంది, మన ఓనర్ని అడగాల్సింది ఏంటంటే, అన్న గేర్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేసిర్రు. ఓకేనా, అదొకటి. అలాగే వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఎన్నిసార్లు చేంజ్ చేసిర్రు, సింగిల్ ఓనర్ అయితే అవి తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే బండి తీసుకోవాలి. చాలామంది ఇప్పుడు నేనే ఉన్నా, సపోజు నేను ఎక్కువ పని చేయ కాబట్టి చాలా ఏం చేస్తా అంటే, నాది పొలం కొట్టుకుంటా పక్కకెట్టేస్తా. నాది 300 గంటలు కాలేదు కదా, 250 గంటలు కాలేదు కదా అని ఒకటే ఆయిల్లో
సీజన్కు 50 గంటలు కొట్టి నెక్స్ట్ 50 గంటలకు 5 ఎకరాలు ఉందనుకో, నేను ఒక సీజన్లో నా 5 ఎకరాలలో నేను 60-70 గంటలు కొట్టలేను నా ఓన్గా కొట్టి, నేను 20 గంటలు కొట్టి 30 గంటలు కొట్టి పక్కకెట్టేసిన. మళ్ళీ నేను పక్కకెట్టిన మళ్ళీ కొట్టాలంటే ఇంకో సీజన్ దాకా మినిమం ఒక పొలం వేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది. అంటే మ్యాక్సిమం ట్రాలీ వరకు అవి చేస్తుంటాం. నా బండి ఏం నడుస్తుంది కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 నెలలు 3 నెలలు చాలా రోజులు అయితే గ్యాప్ ఇస్తారు. ఓకేనా, ఆయిల్ చేంజ్ చేయడానికి చాలా రోజులు గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అన్నది మన ఎక్స్పైర్ టైం అయితే అయిపోతుంది. మినిమం మనం ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత ఒక 3 నెలలక 4 నెలలక ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేయాలి. ఎందుకంటే మనకు టైమింగ్ తోటి ఉండదు. మనము ఏదైనా చిన్న దుకాణంలో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నామంటేనే దానికి ఎక్స్పైరీ డేట్ చూస్తాం. దీనికి కూడా ఆయిల్ కూడా ఓన్లీ రీడింగ్ మాత్రమే అని కాదు, ఖచ్చితంగా ఆయిల్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇంజన్లో పోసిన తర్వాత బండిలో ఎన్ని రోజులు ఉండాలి, ఏం చేయాలని మొత్తం అయితే తెలుసుకోవాలి. ఓకేనా, అలా చాలామంది ఆపుతూ పోతారు. అది కూడా మనకు ఒక ప్రాబ్లమే. కాబట్టి మనం రెగ్యులర్గా ఆయిల్ చేంజు, అలాగే వచ్చేసి గేర్ ఆయిల్ చేంజు ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటూ పోతే మనకు కూడా బండి మంచి సర్వీస్ ఇస్తుంది. చాలామంది అంటుంటారంటే అన్న బండి బగ్గా ఉంటారు, మనం మోడల్ బట్టి మనం రేట్లు అయితే పెట్టాలి. వాస్తవానికి మనం మోడల్ బట్టి ఎంత రేటు పెట్టాలి ఒక ఇంజన్కు, ఓకేనా, ట్రాలీకి ఎంత పెట్టాలి, కల్టివేటర్కి ఎలా పెట్టాలని ఒక నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఒక 5 సంవత్సరాల బండి ఉందనుకో ఒక ఇంజన్కి ఏం రేటు పెట్టచ్చు అని ఒక క్లారిటీ నా దగ్గర ఉంది. అది పక్కా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు కామెంట్ చేయండి అన్న, వీడియో తీయని కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఓకేనా, మనం క్లచ్ ప్లేట్ ఎలా ఉంది, ఎలా పోయిందా ఉన్నదా తెలుసుకోవచ్చు మనం క్లచ్ ప్లేట్ ఇది. కాకపోతే గేర్ ఆయిల్ చేంజ్ చేసేది, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేది తెలుసుకోలేం. కాబట్టి మన కానచెటి నేను చెప్పగలుగుతా, కాన్ రైతు ఏది చెప్పలేను. గేర్ ఆయిల్ చూస్తే చేంజ్ చేసిరాలే అని చూస్తే మనకైతే గేర్ ఆయిల్ చెక్ చేస్తే పత్లా అయిందనుకో అది చేంజ్ అయినట్టే. అలాగే వచ్చేసి గేర్ ఆయిల్ అనేది దాంట్లో మెటీరియల్ వచ్చినట్టు అవుతుంది. ఆయిల్ మ్యాక్సిమం కొత్త ఆయిల్ చూడండి, మీడియం ఆయిల్ చూడండి ఏర్పడుతుంది. అదే ఆయిల్ చేంజ్ అయింది చూస్తే దాంట్లో మెటీరియల్ అయితే వస్తుంది లైట్గా, మన ఐరన్ ముక్కలు అయితే కట్ అయ్యి మనకు ఏర్పడుతుంది కొద్దిగా లైట్గా. ఇంజన్ ఆయిల్ అయితే మొత్తం బ్లాక్ అయితే మీకైతే అర్థమవుతుంది. అలాగే మనం క్లచ్ ప్లేట్ ఉందా పోయిందా అని ఎలా చెక్ చేయాలనో ఇప్పుడు బండి స్టడీ అయితే చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇప్పుడు బండి స్టడీ అయితే చూపిస్తాను మీకు, చూడండి. ఓకేనా, మనము క్లచ్ ప్లేట్ చెక్ చేయాలి అంటే ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మీ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా, బండి ఫస్ట్ మనం ఎక్సిలేటర్ పెట్టాలి. ఎక్సిలేటర్ పెట్టి ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత ఫుల్ బ్రేక్ అయితే ఫుల్ ఒత్తాలి. ఒత్తిన తర్వాత ఇగో పికప్ డౌన్ అవుతుంది కదా, ఈ ఫస్ట్ గేర్లో పికప్ డౌన్ అవుతుంది. అలాగే వచ్చేసి సెకండ్ గేర్లో చెక్ చేయాలి. ఓకేనా, ఇగో సెకండ్ గేర్లో. ఓకేనా, అలాగే వచ్చేసి థర్డ్ గేర్లో చెక్ చేయాలి. ఇగో అలాగే వచ్చేసి ఫోర్త్ గేర్లో ఫుల్ ఎక్సిలేటర్ పెట్టాలి. ఫుల్ ఎక్సిలేటర్ పెడితే ఇగో ఇలా జెట్కి వస్తుంది. ఓకేనా, ఈ ఫస్ట్ గేర్లో. ఫోర్త్ గేర్లో అయితే ఇగో ఇలా అవుతుంది. ఇలా చేసినప్పుడు దీంట్లో ఏం అర్థం అవుతుంది అంటే మనము ఫోర్త్ గేర్ వేసి క్లచ్ ఫుల్ బ్రేక్ ఒత్తి క్లచ్ వదిలినప్పుడు మన పికప్ అనేది డౌన్ కావాలి. ఓకేనా, పికప్ అనేది డౌన్ అయినప్పుడు మనకు క్లచ్ ప్లేటు దమ్ ఉందని అర్థం. ఓకేనా, అదే డౌన్ కాకుండా ఫుల్ ఎక్సిలేటర్ అయిందనుకో అది క్లచ్ ప్లేటు దగ్గరకు వచ్చిందని అర్థం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తెలియని వాళ్ళు క్లచ్ ఒత్తి బ్రేక్ ఒత్తి క్లచ్ వస్తే పికప్ డౌన్ అయినసరికి క్లచ్ ప్లేట్ పోయిందని అర్థం అనుకుంటారు. అది కాదు. ఓకేనా, పికప్ డౌన్ అవుతుందంటే క్లచ్ ప్లేట్ పవర్ ఉందని అర్థం. పికప్ డౌన్ కాకపోతే బండి రేస్ అయిందనుకో క్లచ్ ప్లేట్ పోయిందని అర్థం. మనము ఒక గడ్డ ఎక్కేటప్పుడు బండి ఫుల్ రేస్ అవుతుంది, బండి పైకి ఎక్కదు. ఓకేనా, మనము బండి ఎక్కేటప్పుడు పికప్ డౌన్ అయిందనుకో అరే బండి ఎక్కుతలేదు క్లచ్ ప్లేట్లో దమ్ముందని అర్థం. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎక్సిలేటర్ అయినా కానీ క్లచ్ ప్లేట్ దమ్ముంది, బండి నంబర్ ఎక్కుంది, గంతగనం రేస్ అవుతుంది. అది కాదు, అది అస్సలే కాదు. మెకానిక్లను కూడా తెలుసుకోండి, ఎవరినైనా తెలుసుకోండి. అలాగే మన ఫింగర్లు క్లచ్ ప్లేట్ ఫింగర్లు పోయినా కానీ ఇలా కొట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తా. క్లచ్ ప్లేట్ ఫింగర్లు పోయినా కానీ మనకు గేర్ బాక్స్లో సౌండ్ వస్తుంది. ఇట్లా కొట్టినప్పుడు గేర్ బాక్స్లో సౌండ్ వస్తుంది.
చూస్తున్నారా? ఇదిగో చూడండి, మనకు గేర్ బాక్స్లో కానీ దేంట్లో కానీ ఎటువంటి సౌండ్ లేదు కాబట్టి మనకు బండి మంచిగా ఉందని అర్థం. ఓకేనా? మీరు అలాగే వచ్చేసి ట్రయల్ కొట్టండి. ట్రయల్ కొడితే మన ఎక్సెల్ బేరింగ్ ఉందా పోయిందా అని తెలుస్తుంది. అది కూడా ట్రయల్ కొడితే అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఒక మంచి హైప్ అయితే ఇవ్వండి. అలాగే వచ్చేసి నెక్స్ట్ వీడియో మీరు చేయమంటే చేస్తా, లేకుంటలేదు. ఏం వీడియో అంటే బండి ఏ మోడల్కి ఎంత రేటు పెట్టచ్చు. ఓకేనా? 2 సంవత్సరాల బండికి ఇంజన్కి ఓన్లీ ఎంత పెట్టచ్చు, కల్టివేటర్ ట్రాలీకి మొత్తం ఇంప్లిమెంట్స్ ఎంత పెట్టచ్చు, 5 సంవత్సరాల బండికి ఎంత రేటు పెట్టచ్చు, మొత్తం క్యాలిక్యులేట్ చేసి అయితే మీకు చెప్తాను. ఓకేనా? అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, బై, సీ యూ.